డ్రైవర్ సుందరమ్మ వైపు చూడకుండానే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆవిడ చేతిలో చీపురు కింద పడేసి లోపలికి వచ్చింది. జుట్టు చిక్కు తీసుకుంటున్న మేనకోడల్ని తీవ్రంగా చూస్తూ, ఏమిటి రోజా, ఈ పూట వెళ్తావా అంది. అవునత్తయ్య. అవ్వా. సుందరమ్మ బుగ్గలు నొక్కుంది. నలుగురు ఏమనుకుంటారో తెలుసా అంది. తల దువ్వుకుంటున్న రోజా వెనక్కి తిరిగి విరక్తి విషాదం నిండిన స్వరంతో జవాబిచ్చింది. తెలుసు. ఈ అమ్మాయికి సిగ్గు లేదు అంటారు, తల్లిపోయినా కించిత్తు దుఃఖం లేదు అంటారు. రోజా కంఠం హఠాత్తుగా దుఃఖంతో పూడిపోయింది. అనని అత్తయ్య, నన్ను గురించి ఎవరు ఎప్పుడు మంచిగా మాట్లాడారు కనుక నిజంగానే చెప్తున్నాను. మా అమ్మ పోయినందుకు నాకు దుఃఖం లేనే లేదు. బ్రతికినన్నాళ్ళు ఏం సుఖపడింది కాబట్టి చచ్చిపోయిందని బాధపడతాను. ఏం సోద్యంగా మాట్లాడతావే. ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారని కాస్త పరువుగా మర్యాదగా నలుగురి చేత నవ్వించుకోకుండా మసులుకోమని చెప్పడం తప్ప? అది నేనంట. లేదత్తయ్య, లేదు. ఇందులో ఎవరి తప్పు ఏం లేదు. ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా పుట్టడం తప్పు, అదృష్టహీనులుగా పుట్టడం ఇంకా నేరం. అలా పుట్టిన నాలాంటి నిర్భాగ్యులు పరువు మర్యాద అంటూ ప్రాకులాడటం మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. సరేనా? అయ్యో రామా, మళ్ళీ అలాగే మాట్లాడుతుందే. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం? అత్త మీద కోపం తుత్త మీద చూపించినట్టు అయింది. బాగానే ఉంది నీ వరుస. తల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు, రానంటే ఏమవుతుంది అనుకున్నాను. వాళ్ళు మాత్రం మనుషులు కాదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒకవేళ అర్థం చేసుకోలేని వాళ్ళైతే నువ్వు అసలు అక్కడ పనిచేయటమే దండగా. 4 రోజులు రాకపోతే ఊరుకోలేని వాళ్ళకి దూరంగా ఉండటమే ఉత్తమం. సుందరమ్మ ఖచ్చితంగా అనేసింది. వాళ్ళేమీ అనరత్తయ్య, నేనే వెళ్తున్నాను. వెళితేనే నాకు హాయిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే నా గుండెలు పగిలేటన్ని ఆలోచనలు వస్తున్నాయి. రోజా శాంతంగా సమాధానమిచ్చింది. సుందరమ్మ ఇక లాభం లేదని ప్లేట్ ఫిరాయించింది. రాత్రి నుంచి నువ్వు గుక్కెడు మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. పర్వాలేదత్తయ్య, నాకు అసలు ఆకలి దాహం రెండూ చచ్చిపోయినట్టుగా ఉన్నాయి. రోజా బయటికి వచ్చింది. సుందరమ్మ గంటు పెట్టుకున్న ముఖంతో అంది. పోనీ వెళితే వెళ్ళావు, త్వరగా అయినా వచ్చే, లేకపోతే నలుగురు నా మొహాన ఉమ్మేస్తారు. అలాగే. రోజా గుమ్మం దాటుతుండగా బామ్మగారు ఎదురొచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి అంది. రోజా వినిపించుకున్నట్టు సమాధానం చెప్పకుండా గబగబా వెళ్ళి కారులో కూర్చుంది. బామ్మగారిని చూడగానే సుందరమ్మ ముఖం నల్లబడింది. అయినా వెంటనే లేని నవ్వును తెచ్చుకుంటూ, రండి పిన్ని గారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. రోజా ఎక్కడికి వెళ్తోంది? ఆవిడ ఆరా తీస్తున్నట్టుగా అడిగింది. ఒక్క క్షణం ఆవిడకు సమాధానం చెప్పలేనట్టుగా చూసినా మరుక్షణంలో చాకచక్యంగా తెలివిగా జవాబిచ్చింది సుందరమ్మ. ఆవిడికి రోజా మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నేనే పంపాను పిన్ని గారు. చచ్చిన వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే తిరిగి రారు కదా. ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో. చేతిలో చూడబోతే చిల్లిగవ్వలేదు. రోజా పనిచేస్తున్న ఆయన్ని అడిగి తృణమో పడమో తీసుకురమ్మని పంపాను. ఏమిటో పిచ్చి సన్యాసి. ఆడపనికి మగ పనికి అన్నింటికీ అదే తిరగాలయ్యే. ఏమో సుందరమ్మ, నాకేం తెలుసు. పిండి రుబ్బుతుంటే అంజీ వచ్చి, బామ్మ ఆ కారు వచ్చింది, రోజా ఎక్కడికైనా వెళ్తుందేమో, వెళ్ళొద్దని చెప్పు అంటే ఆ పట్టున చెయ్యైనా కడుక్కోకుండా పరిగెత్తుకొచ్చాను. నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని వాడి భయం. అవునవును, ఆ భయం నాకు ఉంది సుమండి అంది సుందరమ్మ. సుందరమ్మ సమాధానం బామ్మగారికి తృప్తినిచ్చింది. ఏం లేదు, మన బజారు వాళ్ళ సంగతి నీకు తెలుసుగా. గాలి కబుర్లు పోగేస్తే కానీ వీళ్ళు బ్రతకలేరు. అవే వాళ్ళకి విందులు వినోదాలు అనుకో. మా అంజికి ఈ రోజాను చేసుకుంటామన్న మాట నేను ఇంకా ఎక్కడా బయట పెట్టలేదు. అప్పుడే అందరూ ఊహాగానాలు మొదలెట్టారు. చుక్కమ్మ అయితే అప్పుడే అడగనే అడిగింది. ఇదిగో సుందరమ్మ, నువ్వు నా బిడ్డలాంటి దానివి. నా మనసులో మాట నిజం చెప్పైనా? కేవలం నీ ముఖం చూసి ఈ పెళ్ళికి అన్నాను కానీ నాకైతే ఇష్టమే లేదనుకో. నాకున్నది వాడొక్కడు. వాడు ఆ పిల్ల తప్పితే అసలు పెళ్ళే వద్దని మంకుపట్టు పట్టి కూర్చున్నాడు. ఇక అంతా ఆ ఏడుకొండల వాడి మీద వదిలి అన్నాను. సుందరమ్మ చప్పున బామ్మగారి 2 చేతులు పట్టుకుంది. పిన్నిగారు, మీలాంటి వాళ్ళు 100కి 1 ఒక్కరు కూడా ఉండరు. మీ ఎదురుగా ఈ మాట అంటుంటే పొగిడినట్టుగా ఉంటుంది కానీ మీ అంత మంచి మనసు గల మనిషిని నేనెక్కడా చూడలేదు. ఎలాగూ గుమ్మం దాకా వచ్చారు. రండి లోపలికి, గుక్కెడు కాఫీ తాగి వెళ్దురు కానీ. ఏమిటోనండి, ఆ మనిషి ఇంకా అక్కడ మంచంలో పడుకున్నట్టే ఉంది. వంట ఇంట్లోకి వెళితే వదినే అంటూ వెనక వస్తున్నట్టే ఉంది. హడలు చస్తున్నానంటే నమ్మండి అంటూ సుందరమ్మ భయం నటిస్తూ గది తలుపులు మూసేసింది. కానీ కట్నం లేకుండా అంజి రోజాని పెళ్లి చేసుకుంటాడన్న వార్త గుర్తుకు వచ్చినప్పుడల్లా అమృతం తాగినంత అద్భుతంగా ఉంది సుందరమ్మకు. రోజాకి పెళ్లి చేస్తే
ఇటు మేనకోడల్ని ఒక ఇంటిదాన్ని చేసింది అనే పేరుతో పాటు తర్వాత శంకరయ్య సంపాదించినా సంపాదించకపోయినా తన శేష జీవితం వాళ్ళ నీడన నిశ్చింతగా తెల్లవారుతుంది. అంజి బుద్ధిమంతుడు. రోజా కొంగు కట్టుకుని తిప్పగలదు. అంతో ఇంతో ఉన్నవాళ్ళు. ఈ వార్త పైకి పొక్కితే ఎవరు ఏ అడ్డుపుల్ల వేసి ఎక్కడ చెడగొడతారో అని ఆవిడికి చెడ్డ భయంగా ఉంది. అందుకే వీలైనంత తొందరలో ఆ శుభకార్యం అయింది అనిపించాలని మహా ఆరాటంగా ఉంది. నిన్న మధ్యాహ్నం శేషయ్య అని శంకరయ్య పనిచేస్తున్న డ్రామా కంపెనీలో తబలా వాయించే అతను ఏదో పని మీద ఇక్కడికి వచ్చాట. ఇంటికి వెళ్ళి కబుర్లు కనుక్కుందామనమని శంకరయ్య చెప్పగా వచ్చాడట. సుందరమ్మ ఈ విషయం క్లుప్తంగా ఉత్తరం రాసిచ్చింది. శంకరయ్య పెళ్ళి అంటే త్వరగా బయలుదేరి రావడం తెలుసు. అందుకని ఆఖరణ మీ చెల్లాయి బొత్తిగా మంచంలో నుంచి లేవటం లేదు. ఇప్పుడో కాసేపో అన్నట్టుంది. మీకోసం కలవరిస్తోంది. ఇది చూడగానే వెంటనే బయలుదేరి రావలను అన్న వాక్యాలు చేర్చింది. చెల్లెలి క్షేమ సమాచారాలు శంకరయ్య మీద మంత్రంగా పనిచేస్తుందని ఆవిడికి తెలుసు. కానీ తను రాసిన వేళ ఎలాంటిదో కానీ రాసినట్టుగానే ఆవిడ కాస్త గుటుక్కుమంది. సావిత్రమ్మ మరణం సుందరమ్మ మెడలోని గుదిబండ వదిలినంత తేలిగ్గా హాయిగా ఉంది. ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు కానీ దీర్ఘరోగులున్న ఇంట్లో మాత్రం ఉండకూడదు అనిపించేది ఆవిడకు. ఊరుకో తల్లి ఊరుకో. విజయ్ నోటి నుండి ఈ మాట వినగానే నేను ఎంత తల్లడిల్లిపోయానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నిన్ను ఎలా అనునయించాలో కూడా నాకు తెలియటం లేదు. మాటలు రావటం లేదు. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న రోజా తల నిమురుతూ ఆవేదనగా అన్నారాయన. రోజా ఏడుస్తూనే ఉంది. అమ్మ నాతో మాట్లాడనే లేదు. మీ దగ్గరకు రాకుండా మానేయినందుకు ఆవిడ నన్ను క్షమించనే లేదు. ఇది గుర్తుకొస్తే నా మనసు తూట్లు పడ్డట్టుగా అవుతోంది. జీవితాంతం ఈ జ్ఞాపకం నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఎంత పాపిష్టివాడినమ్మా, నా మూలంగా నీకు ఎంత వేదన. ఆయన రోజా తలని మరింత దగ్గరగా హత్తుకుంటూ అస్పష్టంగా గొణుక్కున్నాడు. రోజా ఆ మాటలు వినలేదు. తన ధోరణిలో తనున్నట్లు చెప్పుకుపోసాగింది. ఆవిడ బ్రతికిన నాళ్ళు జీవోత్సవంగా గడిపింది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క క్షణం ఆవిడ ముఖం మీద చిరునవ్వు కానీ సంతోషం కానీ నేను చూడనే లేదు. ఎప్పుడు చూసినా ఏదో తప్పు చేసిన దానిలా తల ఎత్తలేనట్లుగా ఒదిగి ఒదిగి ఉండేది. ఆవిడ బ్రతుకు సగం ఉపవాసాలతోనే జీర్ణించిపోయింది. ఎన్ని రాత్రులు నిద్ర అనేది లేకుండా అలా కళ్ళు తెరుచుకుని శూన్యంలోకి చూస్తూ పడుకునేదో. చెట్లల్లా 2 పిల్లలను చేతికి ఎదిగి కూడా ఏం ప్రయోజనం లేకపోయింది. చందు కోసం చందుని చూడాలని తప్పిస్తూనే చివరికి వాణ్ణి చూడకుండానే ప్రాణం విడిచింది. మనుష్యులు మరీ అంత అసంతృప్తితో చనిపోకూడదంటారు. ఆవిడ ఆత్మకు కూడా శాంతి ఉండదేమో. రోజా దుఃఖం కట్టలు తెంచుకుని వరదల్లా పొంగింది. ఆయన నిస్సహాయంగా తప్పు చేసి పట్టుబడ్డ దోషిలా చూస్తుండిపోయారు. రోజా దుఃఖం నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అంది. మా అమ్మా నాన్నల మధ్య ఏమైందో నాకు తెలియదు. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో దానికి కారణం ఏమిటో నేను ఎంత ప్రయత్నించినా కనుక్కోలేకపోయాను. నాకు బాగా బుద్ధి తెలిసిన తర్వాత అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఈ ప్రసంగం ఎత్తబోతే నా నోటి నుంచి ఈ మాట మొదలవగానే బావురుమని ఏడ్చేది. తను దురదృష్టవంతురాలునని మేము నిర్భాగ్యులమని ఈ 2 మాటలు తప్ప 3వ మాట ఆవిడ నోటి నుంచి రాబట్టలేకపోయేదాన్ని. ఆవిడని ఇంత అన్యాయం చేసిన ఆ వ్యక్తిని గురించి పొరపాటును కూడా ఎలాంటి నిందావాక్యాలు రానిచ్చేది కాదు. అమ్మ జీవితం అంతా ఇలా చిక్కటి చీకటిలో తెల్లారిపోయేట్టు చేసిన ఆ మనిషి గుర్తుకు వస్తే వేణుగోపాలరావు గారు చప్పున చేయి తీసి నోటికి అడ్డంగా పెట్టేశారు. అతి సున్నితమైన చోట దెబ్బ తగిలినట్లుగా భరించలేని బాధ ఆయన ముఖంలో ప్రతిఫలించింది. చాలు రోజా చాలు, ఇంక చెప్పకు, నేను వినలేను. భగవంతుడు చాలా చిత్రమైనవాడు. ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షించటం, నేరం చేసిన వాళ్ళకి అన్నీ ఇచ్చి ఆశీర్వదించటం ఆయనకు ఆట అనుకుంటాను. నువ్వు ఇలా గతం తవ్వుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనమంతా విధి చేతుల్లో కీలు బొమ్మలం అంతే. ఈ సత్యం బాగా జీర్ణించుకొని ధైర్యం తెచ్చుకో. ఇంతకంటే నేనేం చెప్పలేను. అదిగో చూడు, రాధ ఎలా బిక్కమొహంతో చూస్తోందో నీ వైపు. రాధని ఒక్కసారి నీ దగ్గరికి పిలు అన్నాడు. రోజాని చూడగానే లోపలికి పరిగెత్తి దువ్వెన రిబ్బన్లు తెచ్చుకొని జడ వేయించుకోవటానికి వచ్చిన రాధ ఏనాడు లేంది రోజా అలా వెక్కి వెక్కి ఏడవటం చూసి బెదిరిపోయినట్టుగా దూరంగా నిలబడిపోయింది. నోట్లో వేలుంచుకుని బిక్కముఖంతో చూస్తూ తండ్రి పిలవగానే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చింది. రాధని ఎడమ చేత్తో దగ్గరకు తీసుకున్న ఆయన కుడి చేత్తో రోజా భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకుంటూ, రోజా
మీ అమ్మని నేను తీసుకొచ్చి ఇవ్వలేను, కానీ ఆవిడ పోవటం వల్ల నీకు కొరబడిన ఆత్మీయత, అభిమానం ఈ రెండూ మాత్రం నువ్వు ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఇవ్వగలను. మీ అమ్మ పోయిందనే దిగులు నీకేమాత్రం వద్దు. నువ్వు అధైర్యపడద్దు. జరిగిందంతా మర్చిపోవటానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నించు. ఇది నా కోరిక, ఆశీస్సు కూడా. ఆయన స్పర్శలోని మహత్యమో లేక ఆయన మాటల్లోని లాలిత్యమో కానీ రోజా గుండెల్లో మండుతున్న తీరని ఆవేదన లాంటి మంట క్రమంగా చల్లబడసాగింది. అదే సమయంలో అప్పుడే లాయర్ మాధవరావు గారింటి నుంచి తిరిగి వచ్చి చెరచెర తండ్రిని ఏదో అడిగేయాలన్నంత ఆవేశంతో ఆ గదిలో అడుగుపెట్టిన లావణ్యకి కళ్ళెదుట కనిపించిన ఈ దృశ్యం ముఖాన చన్నీళ్లు కొట్టినట్లుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఎదురుగా మంచం మీద తండ్రి ఒక చేత్తో రాధని, మరో చేత్తో రోజాని, ఇద్దరూ ఆయన చెరో ప్రాణం అన్నంత అపురూపంగా పొదువు పట్టుకుని ఉన్నారు. రోజా ఎందుకో కళ్ళనీళ్లు తుడుచుకుంటోంది. క్షణంసేపు ఆ దృశ్యం చూడగానే లావణ్య గుండెల్లో అగ్నిపర్వతం ఒక్కసారి బళ్ళున బద్దలైనట్టయింది. ముఖం ఈర్ష్యతో కుంచుకుపోయింది. రక్తమంతా ద్వేషంతో సలసల కాగినట్టయింది. వీలైతే వెంటనే వెళ్ళి వాళ్ళ ముగ్గురిని ముక్కలు ముక్కలుగా చీల్చి కాకులకి గద్దలకి వేయాలన్నంత ఆవేశం ముంచుకొచ్చింది. మరో నిమిషం అక్కడ నిలబడితే తన మనసు తన అదుపు తప్పిపోతుందని భయపడిన లావణ్య గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలా తన గదిలోకి వచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. లావణ్య మండిపడటానికి కారణం ఉంది. నిన్న మధ్యాహ్నం లాయర్ మాధవరావు గారి భార్య లావణ్యని అర్జెంటుగా వచ్చి కలిసి వెళ్ళమని కోరుతూ పని మనిషి చేత కబురు పంపింది. నిన్న వీలు కాక లావణ్య పోలేదు. ఉదయం మళ్ళీ ఫోన్ వచ్చింది. క్లబ్ విషయాల్లో ఏదైనా పార్టీలు జరిగే సందర్భంలో ఆవిడ లావణ్య కోసం అలా కబురు పెట్టడం అలవాటే. లావణ్య ఉదయం ఆవిడ దగ్గరకు వెళ్ళటానికి రెడీ అయి బయటికి వచ్చింది. అప్పటికే డ్రైవర్ని వెళ్ళి రోజాని తీసుకురమ్మనమని తండ్రి చెప్తున్నాడు. నేను బయటకు వెళ్ళాలి, నాకు కారు కావాలి అంది లావణ్య. రోజా కోసం పంపిస్తున్నాను, తిరిగి రాని అన్నారు ఆయన అన్యమనస్కంగా చూస్తూ. ఏ ఒక్క పూట ఆ మహారాణి బస్సులో రాలేదా? లేకపోతే నేను వచ్చిన తర్వాత పంపకూడదా? హఠం చేస్తున్నట్టుగా అంది లావణ్య. ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? చిరాకుగా అన్నారు ఆయన. డ్రైవర్ని వెళ్ళమన్నట్టు చూశారు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. లావణ్య ముఖం అవమానంతో ఎరిపెక్కింది. గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చి వంటవాణ్ణి పంపి ట్యాక్సీ తెప్పించుకుని అందులో వెళ్ళిపోయింది. మాధవరావు, వేణుగోపాలరావు గారు కుటుంబ మిత్రులు. దూరపు బంధుత్వం కూడా ఉండటం వల్ల వేణుగోపాలరావు గారి వ్యాపారానికి సంబంధించిన విషయాలు విజయ్ లాయర్ అవ్వకముందు ఆయన కూడా చూస్తుండటం వల్ల ఆ మైత్రి స్థిరంగా నాటుకుపోయింది. మాధవరావు గారు ఇంట్లో లావణ్యకి చాలా చనువు ఉంది. లావణ్యని చూడగానే సరస్వతమ్మ గారు, రారా, నిన్ననే వస్తావనుకున్నాను, రాలేదే అంటూ ఆదరంగా ఆహ్వానించింది. వీలు కాలేదు. డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ అంది లావణ్య. ఇక్కడ కాదు, మీ బాబాయ్ కోసమని మాట్లాడటానికి ఎవరైనా వస్తారేమో, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా అంటూ లావణ్యని ఆవిడ పడక గదిలోకి తీసుకువెళ్ళింది. లావణ్యకి భయం వేసింది. ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప ఆవిడలా లోపలికి తీసుకువెళ్ళదు. లావణ్య గదిలో మంచం మీద కూర్చుంది. భయం భయంగా చూస్తూ, ఏమిటి అంది. ఉండు, ఇప్పుడే వస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళిన ఆవిడ కాఫీ కప్పులతో తిరిగి వస్తూ, ఈ పూట మా వంట మనిషి రాలేదు, పనంతా నేనే అంది. ఈ ఉన్నవాళ్ల ఇబ్బందులే ఇవి. పని మనిషి మానేయటమో, డ్రైవర్ పారిపోవటమో, వంట మనిషి రాకపోవటమో ఇవే సమస్యలు. కొంపతీసి ఎక్కడైనా వంట మనిషిని చూసి పెడుదురు అని అడగదు కదూ అనిపించింది. ఇద్దరూ కాఫీ తాగుతుండగా ఆవిడ అడిగింది, మీ నాన్న ఈ మధ్య విల్లు రాశారు, నీకు తెలుసా? లావణ్య తెలియదన్నట్టు తల ఊపింది. తెలీదా? విజయ్ కూడా చెప్పలేదా నీకు? విజయా? చెప్పలేదే. ఆవిడ సానుభూతిగా చూడసాగింది. ఆ సానుభూతిలో లావణ్యకి ఏదో ప్రమాదం కనిపించినట్లయింది. ఆవిడ అనునయంగా జాలిగా చూస్తూ అంది, లావణ్య, ఇన్నాళ్ళు నువ్వు ఆ పని పిల్లకి మీ నాన్నకి ఏదో సంబంధం ఉందంటే నేను నమ్మనే లేదు సుమా. ఇప్పుడు అర్థమవుతోంది నాకు నీ మాటలు ఎంత నిజమో. ఏమైంది ఇప్పుడు? వెలతెలాబోతున్న ముఖంతో అడిగింది లావణ్య. మీ నాన్న విల్లు రాశారు. అయితే? అయ్యో పిచ్చి పిల్ల, ఉన్నది మీరిద్దరు కదా. అసలు నిజానికి ఆయన విల్లు రాసే అవసరం ఏమీ లేదు, అయినా రాశారు. ఏమని? నాకు సరిగ్గా తెలీదు. మీ బాబాయ్ ఎంత అడిగినా చెప్పలేదు. ఆయన చాదస్తం మనిషి. ఏం రాశారో చెప్పండి అంటే అట్లా చెప్పకూడదు అంటారు. అడగ్గా చివరికి ఆయన మాటల్ని బట్టి నేను గ్రహించింది ఏమిటంటే మీ నాన్న
ఆ రోజా మీద మోజుతో నీకు అన్యాయం చేయడానికి తలపెట్టాడు. ఈ మాట తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదంటే నమ్ము. నీ తరపున ఎవరు గట్టిగా అడిగేవాళ్ళు లేరనేగా ఆయన ధైర్యం. ఆవిడ అన్న ఆ చివరి మాటలకి లావణ్య కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఇలాంటిదేదో జరుగుతుందని తను భయపడుతూనే ఉంది. సరస్వతమ్మ గారు లావణ్య రెప్పల కంటిన తడిని తుడుస్తూ అంది. పిచ్చి పిల్లల అలా కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఇప్పటికైనా ముంచుకుపోయిందేమీ లేదు. ఇది ముందుగా నా చెవిన పడటం నీ అదృష్టం అనుకో. ఒక మాట చెప్తాను, వింటావా? లావణ్య వింటానన్నట్టు తలూపింది. నువ్వెలాగైనా సరే ఆ విల్లు బయటికి తీసి మా దగ్గరకు తెచ్చి గొడవ చెయ్యి. నేను నీ వైపు నిలబడతాను. మీ బాబాయ్కి కూడా ఈ లోపల చెప్పి మీ నాన్నని తలవాచేలా చివాట్లు వేయిస్తాను. అంత ఆ అమ్మాయి మీద మోజుంటే డబ్బు రూపంలో తృణమో పడమో మొట్ట చెప్పమను. అంతేగాని ఆస్తిలో పంపకం పెట్టడం ఏమిటి? పైనుంచి రాధకి గార్డియన్గా నియమించి ఆ వాటా మీద కూడా అధికారం ఇవ్వటం ఏమిటి? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? ఎంతమంది ఇళ్లలో పని మనుషులు లేరు? ఈ విడ్డూరం ఎక్కడా లేదమ్మా. కొంతమంది అంతే, ఏకుల్లా వచ్చి మేకుల్లా అయి కూర్చుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా ఈ పీడ నీకెక్కడ దాపురించింది బాబు? లావణ్య లేచి ఆవిడ చెయ్యి పట్టుకుని మేకపిల్లలా చూస్తూ, ఆంటీ మీరు తప్ప నాకెవరూ లేరు అంది. అందుకే కదా ఈ ఆరాటం. ఆవిడ తృప్తిగా చూస్తూ అంది. నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది లావణ్య. సాధ్యమైనంత త్వరలో ఆ విల్లు బయటికి తీ. వెంటనే నాకు ఫోన్ చేయి. నేను మీ బాబాయి వస్తాం. అవసరమైతే పార్వతమ్మ గారికి కూడా కబుర్ చేస్తాను. చూడు, ఈ పనేదో విజయ్ ఊరి నుంచి రాకముందే జరిగిపోవాలి. అతను రాగానే అది రిజిస్టర్ చేస్తారట. రిజిస్టర్ చేస్తే మళ్ళీ దానికి చాలా తతంగం ఉంది. లావణ్య అలాగే అన్నట్టు తల ఊపింది. ఆవిడ వాకిటి దాకా వచ్చి లావణ్యని సాగనంపి వెళ్ళింది. క్లబ్లో ఏ ప్రోగ్రాం జరిగినా, ఎప్పుడు దేనికి ఏ డబ్బు అవసరం అనుకున్నా చందాదారుల లిస్టులో ఎప్పుడూ మొట్టమొదటి పేరుగా కనిపించే లావణ్య అంటే సరస్వతమ్మ గారికి సహజంగానే అభిమానం ఉంది. ఆవిడ సంఘసేవకురాలు. ఎప్పుడు ఎవరికో ఒకరికి తను సహాయం చేస్తున్నట్టు 10 మందికి కనిపించాలని ఆరాటపడే మనిషి. ఆవిడ కళ్ళకి వేణుగోపాలరావు గారు రోజాకి ఆస్తిలో భాగం ఇవ్వటం, రాధకి గార్డియన్గా నియమించి అన్ని హక్కులు ఇవ్వటం చాలా అన్యాయంగా అనిపించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్ది లావణ్యకి మంచి చేయడానికి నడుం కట్టుకుంది ఆవిడ. లావణ్య లావాలా కుతకుతలాడుతున్న మనసుతో ఇంటికి వచ్చింది. ఎంత చిత్రం! కనీసం విజయ్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తాడు? రోజాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటే. లావణ్యకి హఠాత్తుగా ఈ ప్రపంచంలో తన క్షేమం కాంక్షించేవాళ్ళు ఏ ఒక్కరూ లేరనిపించింది. సరస్వతమ్మ గారు అన్న మాటలు ఎంత నిజం! రోజా పాదం పెట్టిన వేళ ఎలాంటిదో కానీ తండ్రికి తనకి మధ్య అభిప్రాయ భేదాలు మరింత ఎక్కువయ్యాయి. తనకున్న ఒకే ఒక్క స్నేహితుడు విజయ్ కూడా దూరం అయిపోయాడు. ఇంటికి వెళ్ళగానే సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీకు నేను ముఖ్యమా ఆ రోజా ముఖ్యమా, ఒక్క మాట చెప్పేయండి అని అడగటానికి నిశ్చయించుకుంది. కానీ తీరా ఇంట్లో పాదం పెట్టి ఆయన గదిలో అడుగు పెట్టగానే లావణ్య తన నోరు తెరిచి ఆ ప్రశ్న అడగకుండానే సమాధానం లభించినట్లయింది. ఆయనకి రోజాయే సర్వస్వం అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? సుడిగారిలా గదిలోకి వచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యని అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మిస్ జోషి విచిత్రంగా చూసింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి వెళ్ళి మంచం మీద కూర్చుని లావణ్య భుజం మీద చేయి వేస్తూ, ఏమిటి, ఏమైంది అంటూ ఆదుర్దాగా అడిగింది. మనసులో ఎప్పుడు ఏ మాట దాచుకొని లావణ్య మిస్ జోషి ఆట్టే బలవంతం చేయకుండానే జరిగిందంతా చెప్పేసింది. లావణ్యకి జరిగిన ఈ అన్యాయంలో విజయ్కి కూడా భాగం ఉందని తెలుసుకున్న మిస్ జోషి ముఖం జేవురించింది. విజయ్కి ఆ పనిపిల్ల మీద ఎందుకింత ఆసక్తి? కొద్దిసేపు ఏదో ఆలోచించిన మిస్ జోషి లావణ్య భుజం తడుతూ, నేను మాట చెప్పనా అంది. చెప్పు, ఈ ప్రపంచంలో నీకంటే నాకెవరున్నారు అంది లావణ్య. మిస్ జోషి ముఖం ఈ మాట వినగానే వికసించింది. వంగి లావణ్య చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనం? నీకే తెలుస్తుంది తర్వాత. నువ్వేది చేయాలనుకున్నా ఆ అమ్మాయి ఈ ఇంటికి రాకుండా చేయటం చాలా ముఖ్యం. ఇదివరకు తను ప్రయత్నించిన మార్గాలేమీ ఫలించలేదు. ఇది మాత్రం ఫలిస్తుందా అన్న అనుమానం వచ్చినా మిస్ జోషి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది లావణ్య. 2 రోజుల అనంతరం ప్రొద్దుటే శంకరయ్య ఊరి నుంచి దిగాడు. భర్తను చూడగానే సుందరమ్మకి కొండంత భారం దింపుకున్నట్టయింది. ఆవిడికి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ శంకరయ్యను చూడగానే
ఇంత ప్రాణం లేచి వచ్చినట్టు ఏనాడూ అనిపించలేదు. సావిత్రమ్మ పోయి అప్పటికి 4 రోజులైందని తెలుసుకున్న శంకరయ్య నిలువునా నీరయ్యాడు. ఎప్పుడు సగం మూసినట్టు ఓరబాకిలిగా వేసుండే గది తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. సావిత్రమ్మ పడుకునే మంచం బొంత బామ్మగారి సలహా మీద సుందరమ్మ అవతల పారేసింది. గది శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి కళకళలాడుతున్నట్టుగా ఉంది. సుందరమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ జరిగిందంతా చెప్పింది. శంకరయ్య కళ్ళనీళ్లతో దగ్గరికి వచ్చిన రోజాని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. పోయిందే అదృష్టవంతురాలు తల్లి, అది బ్రతికిన నాళ్ళు ఏం సుఖపడింది కనుక అన్నాడు. దాదాపు గంట తర్వాత శంకరయ్య స్నానం చేసి వచ్చాడు. రోజా స్నానానికి వెళ్ళింది. సుందరమ్మ ముందు గదిలో కూర్చున్న భర్తకి కాఫీ తెచ్చి అందిస్తూ రోజా ప్రవర్తన గురించి చెప్పసాగింది. శంకరయ్య ఊ కొడుతూ వింటున్నాడు. ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. సుందరమ్మ ముఖం చిట్లిస్తూ అంది, ఇదండి వరుస. చెబితే బొత్తిగా వినదు. తన మొండితనమే తనకి. మీరైనా గట్టిగా చెప్పండి. మీరు చెప్తే వింటుంది, వెళ్ళదు అంది రహస్యంగా. శంకరయ్య లేచి బయటికి వచ్చాడు. బాత్రూంలో నుంచి యువతలకి వస్తున్న రోజా, అత్తయ్య కారు వచ్చిందా అని అడిగింది. అవునమ్మా వ్యంగ్యంగా అంది సుందరమ్మ. కానీ వాకిట్లోకి వచ్చి ఆగింది వేణుగోపాలరావు గారి కారు కాదు, ట్యాక్సీ. అందులో నుంచి బాగా డబ్బు గలవాళ్ళు అనిపిస్తున్న 2 పిల్లలు దిగారు. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి మీకు? లోపలికి వస్తున్న ఆ ఇద్దరిని శంకరయ్య ఎంతో మర్యాదగా అడిగాడు. రోజా ఉండే ఇల్లు ఇదేనా? అవును. ఏది రోజా? పిలుస్తాను, రండి లోపలికి ఆహ్వానించాడు శంకరయ్య. అప్పటికే రోజా ముందు గదిలోకి వచ్చింది. లావణ్య రోజాని యగాదిగా చూసింది. కటువుగా అధికారంగా కొట్టినట్టుగా అడిగింది. రాత్రి వెండి కంచాలు ఎక్కడ పెట్టావు? వెండి కంచాలా? లావణ్య రోజా దగ్గరగా వెళ్ళింది. చాలించు నీ అమాయకత్వం. నీ నటన నా దగ్గర కాదు, చెప్పు. ఈసారి నేను ఊరుకోను. ఎక్కడ పెట్టావు అవి? ఏం చేశావు? సుందరమ్మ సౌమ్యంగా చూడసాగింది. రోజా తడబాటు అనేది లేకుండా, కంగారు పడకుండా, లావణ్య మనసులో అసలు ఆలోచన ఏమిటో పసిగట్టాలన్నట్టు రెప్పవేయకుండా చూడసాగింది. శంకరయ్య ఊరుకోలేకపోయాడు. ఎవరమ్మా మీరు? ఏమిటసలు? ఎవరినా? లావణ్య రోజా ముఖం మీద నుంచి తల తిప్పి శంకరయ్య వైపు తీక్షణంగా చూసింది. మీ అమ్మాయి పనిచేసే ఇంటి యజమానురాలిని. మా నాన్న పెద్దవారు. ప్రతి వాళ్ళని సులభంగా నమ్మేస్తారు. కొద్ది రోజుల క్రితమే నెక్లెస్ పోయింది. రాత్రి వెండి కంచాలు పోయాయి. ఇంటి పెత్తనమంతా మీ అమ్మాయికే ఇచ్చాం. ఈ అమ్మాయి తప్ప ఇంకెవరూ ఇంట్లో అడుగు పెట్టలేదు. వెండి కంచాలా? మా అమ్మాయి తీసిందా? ఏమిటమ్మా మీ మాటలు? కావాలంటే వచ్చి ఇంట్లో వెతుక్కోండి అంది సుందరమ్మ కోపంగా. లావణ్య తిరస్కారంగా చూసింది. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా? దొంగ సొమ్ము ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? లావణ్య అరుపులకి సుందరమ్మ బెదిరిపోయింది. వెండి కంచాల మాట దేవుడెరుగు. ఈ గోల ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? లావణ్య రోజాకి తర్జని వేలు చూపిస్తూ అంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. ఏమైనాయి అవి? ఏం చేశావు? రోజాకి అర్థమైంది. లావణ్య ఈరోజు పోట్లాట పెట్టుకోవడానికి, నలుగురు నవ్వేలా యాగి చేయడానికి ఈ వంక కల్పించుకుని వచ్చిందని. లావణ్యకి సమాధానం చెప్పడం అనవసరం. మాటా పెరిగితే ఇంకా గొడవ అవటం తప్ప ప్రయోజనం శూన్యం. అందుకే అవమానాన్ని దిగమింగుతూ చలనం లేనట్టు రాయిలా నిలబడింది. లావణ్య శంకరయ్య సుందరమ్మల వైపు తిరిగింది. సాటి ఆడపిల్ల కదా, పోనీలే పాపమని జాలి తలిచి చేరదీస్తే ఏం చేసిందో తెలుసా? మా గుండెల్లో చిచ్చు పెట్టింది. మా కుటుంబ విచ్చిత్తికి కారకురాలైంది. మా నాన్నగారికి నాకు మధ్య మాటా లేకుండా చేసింది. ఈవిడ మా నాన్నతో నీచంగా ప్రవర్తిస్తుంటే నేను మా విజయ్ పట్టుకున్నామో లేదో అడగండి. అసలు అప్పుడే మెడపట్టి 4 తన్ని బయటికి గంటాల్సింది. ఈ ప్రపంచంలో ఎక్కడా మంచితనానికి చోటే లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా మా వెండి కంచాలు ఇస్తారా? ఇవ్వండి. లేదు అమ్మేశాం, మా చేతులు దాటిపోయాయి అంటే వాటి ఖరీదు పారేయండి. లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను. జాగ్రత్త. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. వచ్చేసరికి మీరు డబ్బు కానీ మా వస్తువు కానీ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే చూడండి, నేను మాట అంటే అన్నంత పని చేస్తాను. రా జోషి, వెళదాం. లావణ్య చరచరా వెళ్ళిపోయింది. శంకరయ్య దిగ్భ్రాంతి చెందినట్టుగా నోట మాట రాని వాళ్ళ నిలబడిపోయాడు. ఏమిటి రోజా ఇదంతా? సుందరమ్మ ఏడుస్తూ అంది. ఆ అమ్మాయికి నేనంటే ఈర్ష్య అత్తయ్య, అంతకంటే ఇంకేం లేదు. ఈర్ష్య? ఆ అమ్మాయి అంత ఈర్ష్య పడుతున్నప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం ఎప్పుడో మానేసి ఉండాల్సింది కటువుగా అన్నాడు శంకరయ్య. అరగంట తర్వాత రోజా తయారై బయలుదేరింది. శంకరయ్య కఠినంగా అడిగాడు, ఎక్కడికి బయలుదేరావు? నేను వెళ్తాను మామయ్య. వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్పొస్తాను.
అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నడు ఇంట్లోకి. రోజా తలెత్తి నచ్చ చెప్తున్నట్టుగా తగ్గు స్వరంతో అంది. ఆయన అసలే ఒంట్లో బాగుండని మనిషి మావయ్య. నేను వెళ్ళకపోతే. నోర్ముయ్యి. ఇక్కడికి ఈ చెప్పింది ఈ చేసింది ఇదంతా చాలు. జాగ్రత్త, గడప దాటావంటే కాళ్ళు విరక్కొడతాను. శంకరయ్య రోజా రెక్కపట్టి ఇంట్లోకి లాక్కొచ్చి సావిత్రమ్మ గదిలోకి తోశాడు. రోజా బిత్తరపోయినట్టు చూసింది. సుందరమ్మ కూడా ఆశ్చర్యపోయింది. శంకరయ్యకి అంత ఆగ్రహం రాగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ చూడలేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్న మేనకోడల్ని చూడగానే శంకరయ్య కోపం మంచులా కరిగిపోయింది. గద్గదిక స్వరంతో అన్నాడు, రోజా, రోజులు బాగాలేనప్పుడు తాడే పామై కరుస్తుంది. నీకు తెలుసుగా. నేనేది చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నా మాట నీకు లక్ష్యం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు అనేసి గోడ మేకుకి వేసిన ఉత్తరయ్యం లాక్కుని పైన వేసుకుని వెళ్ళిపోయాడు. అంతలోకే గర్జించి మళ్ళీ అంతలోకే చప్పబడిపోయిన భర్తను చూసేసరికి సుందరమ్మకి చిరాకు పుట్టుకొచ్చింది. ఆ బిగువు అలాగే ఉంచితే రోజా చచ్చినట్టు చెప్పిన మాట వింటుంది. ఆ చిరాకంతా రోజా మీద చూపిస్తూ సాగదీస్తున్నట్టుగా అంది. ఏమిటోనమ్మా, ఈ గొడవ నాకేమీ అర్థం కావటం లేదు. ఈ పేటలో ఇన్ని కాపురాలున్నాయి. మనుషులన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ఇంట్లో జరుగుతున్నంత గోల, ఈ విడ్డూరం నేనెక్కడా చూడలేదు. ఇటు నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకునేటూ లేదు, అటు పూర్తిగా వదిలి ఊరుకునేటూ లేదు. ఇదంతా మా కర్మ అనుకో అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. రోజా తల్లి గదిలో కిటికీ దగ్గర స్థాణువులా నిలబడిపోయింది. వేణుగోపాలరావు గారింటికి వెళ్ళటానికి శంకరయ్య విముఖత్వం చూపించటం అనేది ఇదో కొత్త సమస్య. జీవన ప్రవాహపు వరవడిలో పడి ఇంతవరకు మునిగిపోకుండా ఇప్పటికైనా దరి కనిపిస్తుందనే ఆశతో, గుడ్డి నమ్మకంతో శక్తంతా వినియోగించి పళ్ళ బిగువున కొట్టుకు వస్తున్న రోజాకి హఠాత్తుగా వచ్చి సుడిగుండంలో పడి గిరిగిరా తిరుగుతూ ఊపిరందక ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా అయింది. ఇందులో నుంచి తనని బయటికి లాగాలంటే అందుకు ఒక్కడే సమర్థుడు. అతనికి నోరు తెరిచి ఏది చెప్పనవసరం లేదు. ఒక్కసారి చూడగానే అన్నీ తెలుసుకోగల నేర్పుంది. ఈరోజు రేపో విజయ్ ఊరు నుంచి తిరిగి వస్తాడు. అతను వచ్చి రాగానే వేణుగోపాలరావు గారు తన దగ్గరికి పంపుతాడు. విజయ్ వస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలుగుతాడు. రోజా విజయ్ రాక కోసం ఎదురు చూడసాగింది. 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శంకరయ్య రోజా వెళ్ళకపోవటం చూసి సంతృప్తి చెందాడు. ఆ రోజు మధ్యాహ్నం పూనా నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అందులో తల్లికి జబ్బుగా ఉందని, డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చాడని, కూతుర్ని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ మిస్టర్ జోషి ఇచ్చారు. టెలిగ్రామ్ చూడగానే మిస్ జోషి బట్టలు సర్దుకోవటం ప్రారంభించింది. వెళ్ళిపోతావా? నీరసంగా అడిగింది లావణ్య. ఏం చేయను, నాకైతే వెళ్ళాలని లేదు, తప్పదు మరి అంది మిస్ జోషి. నిజంగా అమ్మాయికి వెళ్ళాలని లేదు. ఈ కుటుంబంలో జరుగుతున్న నాటకం మంచి రసకందాయకంగా ఉంది. ముందు ఏం జరుగుతుందోననే కుతూహలం మిస్ జోషికి చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉంది. ఇదేదో శాంతం చూస్తే కానీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి రానని వాళ్ళకి ఉత్తరం రాసింది కూడా. తల్లి అనుమతి ఇస్తూ జవాబు రాసింది. కానీ ఇంతలో ఇలా అయింది. అటునుంచి ఆట మంచి పట్టులో ఉండగా తప్పనిసరిగా లేచి వెళ్లాల్సి వచ్చిన పేకాటకుని మనసులా ఉంది మిస్ జోషి మనసు. లావణ్య స్నేహితురాల్ని పంపడానికి స్టేషన్కి వచ్చింది. మిస్ జోషి రైల్లో కాలు పెట్టే ముందు వెనక్కి తిరిగి, లావణ్య, ఎప్పటికప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఉత్తరం రాస్తావుగా అంది. ఆ అమ్మాయి అలా అడగటం అది 4వసారి. తప్పకుండా, రాయకుండా ఉండగలనా నేను? నీరసంగా అంది లావణ్య. మిస్ జోషి ఇలా వెళ్ళిపోవాల్సి రావడంతో తనకి ఉన్న ఈ కాస్త అండా కూడా విరిగి నేలకూలినట్టుగా ఉంది. ట్రైన్ కదిలింది. మిస్ జోషి జేబురుమాలు ఊపుతూ క్రమంగా దూరం అయిపోయింది. లావణ్యకి భరించలేనంత ఒంటరితనంతో పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు తిరగటంతో స్టేషన్లో ఉన్న లైట్లు, మనుషులు నీటిపొర కడ్డంగా మసకగా కనిపించసాగారు. ఇంటికి వెళ్ళాలని అస్సలు అనిపించటం లేదు. ఇల్లు గుర్తుకొస్తే అదొక భయంకరమైన గుహలా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో ఆ భయంకరమైన గుహ మినహా తనకి ఇంకెక్కడా చోట్లేదు. లావణ్య జేబురుమాలు తీసి అందులోకి చీదుతూ మెల్లగా నడవసాగింది. కళ్ళు 2 తిరుగుతున్నాయి. కనీసం ఈ ప్లాట్ఫామ్ మీద ఈ రాత్రంతా నిలబడి ఇలా జాగరణైనా చేస్తాం కానీ ససేమిరా ఆ ఇంటికి మాత్రం నడవం అని మొండికేస్తున్నాయి కాళ్ళు. దిగులుతో నిండిన చూపులతో, భారమైన మనసుతో అడుగు తీసి అడుగు అతి ప్రయాస మీద వేస్తున్నట్లు నడుస్తున్న లావణ్యకి వెనక నుంచి ఎవరో దగ్గరగా వస్తూ హలో అని పలకరించడం వినిపించింది. సుపరిచితమైన ఆ కంఠధ్వని వినగానే గిరుక్కున వెనక్కి తిరిగింది. ఎదురుగా జేమ్స్ నిలబడి ఉన్నాడు. లావణ్య క్షణంసేపు తన కళ్ళని తనే నమ్మలేనట్లు
సంభ్రమాశ్చర్యాలతో అలాగే చూడసాగింది. అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది. సారీ, భయపెట్టానా? లేదని స్పష్టంగా తెలిసి కూడా అమాయకత్వం నటిస్తూ అడిగాడు. భయమా? నన్నా? మీరా? లావణ్య పక్కాలన నవ్వింది. పక్కుమన్న ఆ నవ్వులో క్షణం క్రితం ఆవరించుకున్న దిగులు, ఒంటరితనం చిత్రంగా చల్లాచెదురైపోయాయి. మీ కళ్ళల్లో నీళ్లు? అనుమానంగా చూశాడు. మిమ్మల్ని చూసిన ఆనంద బాష్పాలు వెంటనే అనేసి జేబురుమాలతో గట్టిగా తుడిచేసుకుంది. చంద్రం టై సర్దుకున్నాడు. అన్యాయం సుమా, నేను కనిపించకముందే నేను ఒక ఫ్రెండ్ని పంపడానికి వచ్చాను, మధ్యలోనే అనేసింది. చూశాను. చూసారా? మరి పలకరించలేదే? నేను కూడా ఒక స్నేహితుడిని రైలెక్కించడానికే వచ్చాను. నా వెంట ఉన్నవారు మిమ్మల్ని, మీ వెంట ఉన్నవారు నన్ను చూడటం ఇష్టం లేక. భలేవారు, మీరు చూస్తే మాత్రం ఏమవుతుందట? ఇద్దరూ కలిసి నడవసాగారు. ఏమిటి విశేషాలు? ఎలా ఉన్నారు? కుశల ప్రశ్నలు వేస్తున్నట్టుగా అడిగాడు చంద్రం. లావణ్య దీర్ఘంగా నిట్టూర్చింది. విశేషాలా? మా ఇల్లే ఒక పెద్ద విశేషం అయిపోయింది. నా జీవితం మరీను. ఇక నేనా? నన్ను చూసిన వాళ్ళెవరు నాకు దిగులుందంటే నమ్మరు. అది నా దురదృష్టం. జేమ్స్, అమ్మయ్య, నువ్వు కనిపించావు, నన్ను రక్షించావు. నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది. చంద్రం నవ్వాడు. నవ్వుతున్నావా? ఎందుకు? ఒకసారి మీరు, ఒకసారి నువ్వు, ఇందులో ఏది నిజంగా నాకు వర్తిస్తుందా అని. ఓ అదా? లావణ్య తల తిప్పి మెరుపు లాంటి చూపు విసిరి నవ్వేసింది. ఇద్దరూ బయటకు వచ్చారు. ఇప్పుడిక ఏమిటి కార్యక్రమం? అడిగాడు అతను. ఏముంది, ఇంటికి వెళ్ళడమే, దిగులుగా వచ్చింది జవాబు. క్షణంసేపు చుట్టూ చూసిన లావణ్య జేమ్స్ అంటూ అతని వైపు తిరిగింది. ఏమిటి అన్నాడు అతను కూడా లావణ్య వైపు తిరుగుతూ. నీకేమైనా పనుందా? నాకు ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. నాకేం పని లేదు. మిమ్మల్ని పంపాలని నాకు అనిపించటం లేదు. నాతో కలిసి అలా 4 గజాలు నడిస్తే ఈ పక్కన నాకు తెలిసిన ఒక మంచి హోటల్ ఉంది. అక్కడ కాఫీ తాగుతూ కాసేపు కూర్చోవచ్చు. లావణ్య ముఖం ప్రసన్నమైంది. అంగీకారం సూచిస్తూ వెంటనే తల తిప్పబోయి అంతలోనే బొంగమూతి పెట్టి నేను రాను అంది. అదే, ఎందుకని? అర్థం కానట్టు చూశాడు. జేమ్స్, నేను నీ అంతటి తెలివిగల దాన్ని కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ నువ్వు అనుకున్నంత సిగ్గుమాలిన దాన్ని మాత్రం కాదు. నువ్వు ఈ సంగతి తెలుసుకోవాలి. లావణ్య, లేకపోతే ఏమిటి చెప్పు? నేను ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాను? ఎన్నిసార్లు నీతో కాఫీలు టిఫిన్లు సేవించాను? ఎన్నిసార్లు డిన్నర్లు లంచ్లు ఆరగించాను? నిజం చెప్పు. ఒక్కసారైనా మా ఇంటికి వచ్చావా? నిష్ఠూరంగా చూసింది. చంద్రం చప్పున దృష్టిని ఏదో ఆకర్షించినట్టు ముఖం తిప్పుకొని దూరంగా చూడసాగాడు. అతని చెంపల్లోకి వెచ్చటి రక్తం వేగంగా ప్రవహించటం లావణ్యకి తెలియదు. అతను వెతకబోయిన తీగని తను తీసి అతని చేతికి అందిస్తున్నట్టుగా కూడా లావణ్య ఎరగదు. చంద్రం గుండెల్లో క్షణంలో సగంసేపు ఉవ్వెత్తున లేచిపడిన ఉద్విగ్నపు కెరటం గొంతులోకి తన్నుకు వచ్చింది. ఒక్కసారి గుటక మింగటంలో దాన్ని దిగమింగేశాడు. అతను మళ్ళీ లావణ్య వైపు తిరిగేసరికి అతని ముఖం ప్రసన్నంగా, చిరునవ్వు నిష్కల్మషంగా ఉంది. ఈసారి నువ్వు పిలిచి చూడు, తప్పకుండా వస్తాను. నిజంగా? నిజంగానే. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మన స్నేహం మీద నమ్మకం కుదిరింది. లావణ్య దెబ్బతిన్నట్టు చూసింది. అంటే ఇదివరకు లేదా? నువ్వు నమ్మినంత సులభంగా నేను మనుషుల్ని నమ్మను లావణ్య. అది నా వృత్తి లక్షణం. మంచివాడివే. ఇలా ప్రతిదానికి అనుమానపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోదు. సరే కానీ ఇంతకీ ఎప్పుడు వస్తావో చెప్పు. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు. కానీ ఒక్క షరతు. మళ్ళీ మధ్యలో అదేమిటి? అదా? అది చంద్రన్ చెప్పలేనట్లు మెడ మీద గోక్కున్నాడు. ఇబ్బందిగా చూశాడు. చెప్పు, పర్వాలేదు. ఏమిటది? నేను మీ నాన్నగారు ఇంట్లో ఉండగా మాత్రం రాను. చచ్చాంపో. ఆయన గుండె జబ్బు మనిషి. కాలు గడప దాటి బయట పెట్టరే మరి. ఎవరైనా ఉంటే నాకేమిటో ఇబ్బందిగా, మొహమాటంగా ఉంటుంది. మొహమాట పడుతున్నట్టు చెప్పాడు. నీకు అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా నేను చూస్తానుగా. ఆయన ఇంట్లో ఉన్న లేని మనిషితోనే జమ. విశ్రాంతి పేరుతో రోజుకి 3 వంతులు కళ్ళు మూసుకుని పడుకునే ఉంటారు. నువ్వు వచ్చినట్టు నేను చెబితే తప్ప ఆయనకు తెలియనే తెలియదు. గది తలుపులు కూడా ఎప్పుడూ దగ్గరగా వేసుంటాయి. అవసరమైతే తప్ప అవి తెరవరెవరు. వచ్చి చూడు, నేను ఎలాంటి శ్మశానంలో బ్రతుకుతున్నానో నీకే తెలుస్తుంది. సరే చూద్దాం. అరే, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నాం, ఇక వెళ్దామా అన్నాడు. ఉండు, ఇప్పుడే 1 నిమిషం డ్రైవర్తో చెప్పొస్తాను అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, డ్రైవర్ మన వెంటే ఎందుకు? కారు ఇంటికి పంపేస్తాను. మనం ట్యాక్సీలోనైనా వెళదాం.
నీకేమైనా అభ్యంతరమా అంది. చంద్రం లేదన్నట్టు తల తిప్పాడు. లావణ్య కారు పార్క్ చేసి ఉన్న చోటుకి వచ్చింది. అప్పటికే లావణ్య రావటం చూసిన డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను ఇప్పుడు ఇంటికి రావటం లేదు. ఒక ఫ్రెండ్తో వెళ్ళానని, ఆలస్యంగా వస్తానని నాన్నగారితో చెప్పు. నువ్వు కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇదిగో చూడు, గారమ్మని ముందు హాల్లో తలుపు దగ్గరగా పడుకోమని చెప్పు. నేను పిలవగానే పలుకుతుంది. డ్రైవర్ నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. లావణ్య అప్పటికే వెనక్కి తిరిగి చంద్రం వైపు వెళ్ళిపోయింది. చంద్రం ట్యాక్సీని పిలిచాడు. ఇద్దరూ అందులో ఎక్కారు. డ్రైవర్ చూస్తుండగానే ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది. సుమారు 4-5 గంటల అనంతరం చంద్రం, లావణ్య ఇద్దరూ హైదరాబాద్లో అత్యంత ప్రసిద్ధమైన నైట్ క్లబ్ లోపల నుంచి యువతలకు అడుగుపెట్టారు. క్లబ్ ఆవరణలో తళతళలాడుతూ బారులు తీర్చినట్లు ఇంకా చాలా కార్లు నిలిచి ఉన్నాయి. లోపల నుంచి ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఫారిన్ మ్యూజిక్ వినిపిస్తోంది. మస్క వెన్నెల జగమంతా వ్యాపించి ఈ బ్రతుకే ఒక మాయ అనే వేదాంతం పుట్టిస్తోంది. చంద్రం లావణ్యని ట్యాక్సీలో ఇంటి వరకు తీసుకువచ్చి దించాడు. ట్యాక్సీ ఆగగానే లావణ్య చంద్రం వైపు తిరుగుతోంది. జేమ్స్, కృతజ్ఞత ఆడంబరంగా చెప్పడం నాకు రాదు. ఈరోజు నువ్వు కనిపించకపోతే నేనేమయ్యేదాన్నో తెలియదు. మళ్ళీ ఈ ఇంటికి ఎలాంటి చికాకు లేకుండా రాగల శక్తిని ఇచ్చావు. థ్యాంక్స్. చంద్రానికి లావణ్య మాటలు అర్థం కాలేదు. క్షణంసేపు ఆ ముఖంలోకి తదేకంగా చూశాడు. లావణ్య కళ్ళు నక్షత్రాల్లా తళతళలాడుతూ కాంతులింతున్నాయి. ఈ ప్రపంచం మొత్తం మీద ఆనందంగా ఉన్న మనిషి తను ఒక్కతే అన్నట్టుగా ఉంది. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. లావణ్య దిగింది. డోర్ వేయబోయే ముందు వంగి మళ్ళీ అడిగింది. నేను వీలు చూసుకుని ఫోన్ చేస్తాను. రావటం మర్చిపోవుగా? మర్చిపోను. ఈసారి మనిద్దరం కలిస్తే అది మా ఇంట్లోనే. అలాగే, వాగ్దానం ఇస్తున్నట్టే అన్నాడు. లావణ్య పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. చంద్రం ట్యాక్సీలో నుంచి దిగాడు. అర్ధరాత్రి అవుతూ ఉండటం వల్ల ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. అన్ని ఇళ్ళు లైట్లు తీసేసి గాఢ నిద్రలో సొమ్మసిల్లి పడుకుని ఉన్నట్టుగా ఉన్నాయి. ట్యాక్సీ ఆగిన చోట గుల్మొహర్ చెట్టుంది. దాని నీడలు చుట్టూ చక్కగా పరుచుకుని ఉన్నాయి. వీధి లైటు కాంతి ముఖం మీద పడుతూ ఉండటంతో చంద్రం నీడలోకి జరిగి నిలబడ్డాడు. జేబులో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. ఎదురుగా వేణుగోపాలరావు గారి ఇల్లు 2 అంతస్తుల భవనం టీవీగా బలంగా నిలబడి ఉంది. ఇది వరకు లేదు, కానీ ఇప్పుడు ఇలాంటి భవనాలు చూస్తే అతనికి చిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఇలాంటి బిల్డింగ్స్ వైపు కళ్ళెత్తి చూస్తే అవి నన్ను వశపరుచుకోగలవా అని కవ్విస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేడ పైభాగంలో కుడివైపు లావణ్య గది కాబోలు లైట్ వెలిగింది. లావణ్య ఇంత పొద్దుపోయి ఇంటికి వచ్చింది. తండ్రి ఏమీ అనడా? వయసులో ఉన్న పిల్లని ఇలా వదిలేసి ఊరుకోవటం మంచిదేనా? ఆయనకి లావణ్య ఎలా తిరిగినా ఏం చేసినా పట్టదా? లావణ్యకి ఈ రాత్రి ఇంటికి రావటం ఇష్టమే లేదు. మాటల మధ్యలో 2-3 సార్లు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అంది. తను ఆ మాటలు విననట్టే ఊరుకున్నాడు. చివరికి హోటల్లో నుంచి బయటకు వచ్చేస్తుంటే స్పష్టంగానే అనేసింది. జేమ్స్, ఇంత పొద్దుపోయింది. నేను ఇంటికి వెళ్ళకపోతే మాత్రం ఏమి? నీ గదికి వెళ్దాం. ఏ చదరంగమో కార్డ్సో ముందు పెట్టుకుని కూర్చుంటే రాత్రి ఇట్టే తెల్లవారిపోతుంది. సారీ లావణ్య, నాకు పనుంది. లేకపోతే నేనే నిన్ను లాక్కుని వెళ్ళేవాడిని. ఇంత అర్ధరాత్రి వేళ ఇప్పుడేం పని బాబు? గునుస్తున్నట్టుగా అంది. నా పనంతా రాత్రిపూటేగా. పగలు చచ్చిపోయి రాత్రివేళ బ్రతికే మనిషిని నేను. లావణ్య చురుగ్గా చూసింది. అర్థమైనట్టే నవ్వేసింది. లావణ్య పక్కన ఉంటే టైం రెక్కల గుర్రంలా పరిగెడుతుంది. చంద్రం మరోసారి తలెత్తి చూశాడు. లావణ్య గదిలో దీపం ఆరిపోయింది. మసక వెన్నెల్లో ఎత్తుగా టీవీగా బలంగా నిలబడి ఉన్న ఆ భవనం చంద్రాన్ని పలకరిస్తున్నట్టుగా అనిపించసాగింది. గురువారం రాత్రి సరిగ్గా ఈ సమయానికి ఈ ఇల్లు సర్వస్వం దోచుకోబడుతుంది. ఈ లోపల వీలైనంత ఎక్కువగా బ్యాంకులో ఉన్న నగా నట్ర లావణ్య ఇంట్లో పెట్టేలా చేయాలి. దానికి ఒకటే మార్గం. ఆ బ్యాంక్ దివాళా తీస్తుందనే పుకార్తో లావణ్యని హడలు కొట్టడం. మళ్ళీ గురువారం ఈ సమయానికి చంద్రం చేతిలో ఉన్న సిగరెట్ గట్టిగా పీల్చాడు. అతని నరనరంలోనూ ఏదో కంపనం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. ఇలాంటి పని మొదలుపెట్టి అది ముగించే వరకు అతనికి పులినోట్లో తలదూర్చి బయటికి తీసినట్టే ఉంటుంది. యాంత్రికంగా నడుస్తాడు. మనసుకి అనుభూతి అనేదే ఉండదు. వంటి నిండా చెమటలు దిగ్గారుతూ ఉంటాయి. దంతాలు దగ్గరగా వచ్చి కటకటలాడతాయి. శరీరం యావత్తు సాగలాగిన తీగలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో అవతారం ఎత్తి చాలించినట్టుంటుంది. వేణుగోపాలరావు గారి ఇల్లు ఫలానా రోజున పూర్తి చేయాలి అన్న ఆదేశం
అతని చేతికి అందినప్పుడే ఎలాగో అనిపించింది. అంతా సవ్యంగా జరిగిపోతే పర్వాలేదు, కానీ ఏదైనా వక్రిస్తే, తను పట్టుబడితే. స్నేహపూర్వకంగా నిర్మలంగా నవ్వుతున్న లావణ్య ముఖం అతని కళ్ళ ముందు కదిలింది. తనని గురించిన వాస్తవం బయటకు వచ్చినప్పుడు, ఈ పరిచయం అంతా నటన అని తెలిసినప్పుడు, భయోత్పాతంతో సుందరమైన ఆ ముఖం వెర్రిగా తన వైపు ఎలా చూస్తుందో అతనికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ ఊహ ఇనుప పిడికిలిగా మారి చంద్రం గుండెల్ని బిగించినట్టయింది. మనల్ని నమ్మని వాళ్ళకంటే నమ్మిన వాళ్ళని మోసం చేయడం ఎంతో సులభం. కానీ తర్వాత ఈ అంతరాత్మ అనేదాని శాపనార్థాలు సన్నుగుడు భరించడం మాత్రం చాలా కష్టం, నరకయాతనగా ఉంటుంది. చంద్రానికి ఇంతవరకు తను పట్టుబడినా పర్వాలేదనే గుండె ధైర్యం, మొండితనం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. రోజా జీవితం ఒక దరికి చేరబోతున్న సమయంలో తనని గురించి ఇలాంటిది ఏదైనా బయటకు వస్తే దాని భవిష్యత్ మళ్ళీ సమస్యలమయమవుతుందేమో అన్న శంక పీడించసాగింది. అందుకే మొన్న పూనాలో కలవాలనుకున్నప్పుడు తనని గురించిన నిజం విజయ్తో చెప్పేయాలని నిశ్చయించుకున్నాడు. తన జీవితానికి, రోజా భవిష్యత్తుకి ముడిపెట్టవద్దని ప్రాధేయపడదామనుకున్నాడు. అవసరమైతే వాళ్ళ కంటికి కూడా కనిపించినంత దూరంగా తను వెళ్ళిపోతానని వాగ్దానం ఇవ్వాలని కూడా అనుకున్నాడు. కొంతమందిని చూడగానే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. విజయ్ని చూడగానే ఎందుకో ఇతను అందరిలాంటి వాడు కాదనిపించింది. అతనిలో కనిపిస్తున్న సంస్కారం నిజమైన సంస్కారమేనని, అది నాగరికత పేరుతో వేసుకున్న అబద్ధపు మేలిముసుగు కాదని అనిపించింది. ఏదైనా ఒక విషయం చెప్పగానే దాని పూర్వాపరాలు, లోతుపాతులు, మంచి చెడులు తరచి చూడగల మనిషి అని నమ్మకం ఏర్పడింది. కానీ దురదృష్టం, ఆ రోజు విజయ్ని పూనాలో కలవటానికి వీలు కాకపోయింది. విజయ్ కేవలం తనని కలవటం కోసమే పూనాలో దిగాడు. కానీ ఏం చేయటం, సరిగ్గా ఆ రోజే పూనా నుంచి పెట్టె ఒకటి తీసుకుని అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోమని ఆదేశం వచ్చింది. పని మీద వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వెళుతున్నాను, మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నందుకు మన్నించాలి. మీరు బొంబాయి నుంచి రాగానే తప్పక కలుస్తాను అన్న మాటలు గబగబా కాగితం మీద గీకి విజయ్కి పంపి తను బయలుదేరి వచ్చేశాడు. విజయ్కి ఆ చీటీ అందేసరికి తను ఆ ఊరి పొలిమేరలు దాటిపోయి ఉంటాడు. తన కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఆ చీటీ చూడగానే ఏమనుకున్నాడో ఏమో. ఏం చేయటం, ఆ రోజు అవసరం అలాంటిది. చంద్రం కళ్ళ ముందు ఆ రోజు గంటకి 80 మైళ్ళ వేగంతో ట్రంక్ పెట్టె ఒకటి తీసుకుని తను హైదరాబాద్కి వేగంగా కారులో వచ్చేస్తున్న దృశ్యం కదిలింది. ఆ పెట్టె నిండా నగలున్నాయి. అంతా మేలిమి బంగారం. పూనాకి దగ్గరగా ఉన్న ఒక ఊళ్ళో ఒక సేట్ ఇంట్లో పెళ్ళి. సేట్ చాలా ధనవంతుడు. అందులోనూ ఉన్నది ఒక్కగానొక్క కూతురు. వివాహానికి ఏర్పాట్లు చాలా ఆర్భాటంగానే జరిగాయి. పెళ్ళి 4 రోజులుందనగా బంధువులంతా వచ్చారు. అందరితో ఆ ఇల్లు కిటకిటలాడిపోతోంది. సరిగ్గా పెళ్ళి మర్నాడు రాత్రి అనగా ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వెండి, బంగారం, కరెన్సీ సర్వస్వం దోచుకోబడింది. ఇంటికి వచ్చిన బంధువులతో సహా అందరి నగలు నిలువు దోపిడీ ఇచ్చేసినట్టు మాయమయ్యాయి. తమ గ్యాంగ్లో 2 మనుషులు ఆ ఇంట్లో అంత క్రితమే పనివాళ్లుగా చేరుండటంతో తలపెట్టిన కార్యక్రమం ప్లాన్ ప్రకారం సులభంగా, దిగ్విజయంగా ముగిసిపోయింది. దొంగిలించబడిన ఆ నగలన్నీ ఒక ట్రంక్ పెట్టెలో పెట్టి తనకు అందచేసి తక్షణం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయి వాటిని కరిగించేయాల్సిందిగా కోరుతూ ఆదేశమిచ్చారు. హైదరాబాద్ చేరుకున్న తను ఆ రాత్రి చార్మినార్ అవతల ఇరుకుగా ఉన్న ఒక సందులో ఒక పాత ఇంట్లో ఆ అర్ధరాత్రి వేళ తలుపులన్నీ మూసి బగబగలాడుతూ మండుతున్న కొలుముల దగ్గర కాపలాగా చిన్న స్టూల్ వేసుకుని కూర్చున్న దృశ్యం గుర్తుకు వచ్చింది. అతని పక్కన నేల మీద పరిచిన ఎర్రటి గుడ్డ మీద దగదగలాడుతున్న నగలు కుప్పలా పోసున్నాయి. చంద్రం ఒక్కొక్కటి తీసి అందిస్తుంటే కంసాలులు పట్కార్లతో పట్టుకుని తీసుకుంటున్నారు. వాటిల్లో ఎన్నో రకాలు, వడ్డాణాలు, దండవంకీలు, కాసుల పేర్లు, పొడుగాటి హారాలు, పొట్టిగా ఉన్న నెక్లెస్లు, చిన్నవి, పెద్దవి, వెడల్పువి, సన్నవి, అన్నీ ఒక్కొక్కటి మిలమిలా మెరుస్తూ వేడిలో క్రమంగా కరిగి తమ ఆకృతిని పోగొట్టుకుని ముద్దగా మారిపోతున్నాయి. రెప్పవాల్చకుండా వాటివైపు చూస్తున్న చంద్రం మనసు నీళ్లు కారిపోసాగింది. ఆ కుటుంబం ఏమైందో, ఆ పెళ్లి జరిగిందో ఆగిపోయిందో, ఈ షాక్కి ఆ గృహ యజమాని ఎలా తట్టుకున్నాడో. ఒకవేళ తట్టుకుని బ్రతికినా ఆర్థికంగా మళ్ళీ అతను కోలుకోవటం అనేది వట్టిది. ఇంటికి వచ్చిన బంధువుల నగలు కూడా పోవటం ఎంత భయంకరం. ఆ పెళ్ళి ఆగిపోయి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఈ ఉసురు తమకి తగలదా? ఇది పాపం కాకుండా పోతుందా? బయట ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకి, మోసాలకి
ఈ వంచనలకి భేదం ఏమిటి? ఈ మాత్రానికి ఈ చీకటి బ్రతుకు కూడా ఎందుకు? చంద్రానికి తన ఒంటి మీద ఉన్న ఖరీదైన బట్టలు కంపరంగా అనిపించాయి. కొంతమంది అమాయకులను నిలువుదోపిడీ చేసినట్లు కొల్లగొడితే కానీ దొరకని సుఖం ఒక సుఖమేనా? ఆ యజమాని తనే అయితే, ఆ పెళ్లి కూతురు రోజా అయితే? చంద్రం శరీరం జలధరించింది. చేతిలోని సిగరెట్ అయిపోవటంతో చంద్రం జేబులోంచి మరొకటి తీసుకుని వెలిగించుకున్నాడు. గుల్మొహర్ చెట్టు నీడలో ఎడంచేత్తో సిగరెట్ కాలుస్తూ కుడిచేయి ప్యాంట్ జేబులో పెట్టుకుని దీర్ఘమైన ఆలోచనలకి దిగజారిన అతను మళ్ళీ తలెత్తి ఒకసారి వేణుగోపాలరావు గారి ఇంటివైపు చూశాడు. మళ్ళీ ఈ వారం నాడు ఇక్కడ పరిస్థితులు ఇలా ఉండవు. ఈరోజు ఇలా ప్రశాంతంగా హాయిగా ఉన్న ఈ పరిసరాల్లో నిరాశ నిస్పృహ రాజ్యం చేస్తాయి. ఈరోజు గుండెల మీద చేయి వేసుకుని నిశ్చింతగా నిర్భీతిగా నిద్రపోతున్న ఈ వాడలో అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయాందోళనలతో పీడకలలతో కలత నిద్రపోతూ ఉంటారు. చాలా రోజుల వరకు వాళ్ళకి మళ్ళీ కంటి నిండా నిద్ర ఉండదు. చంద్రం మనసులో మళ్ళీ అదే భావన కంపనంలా కదిలింది. ఇది వరకు జరిగినవన్నీ వేరు. వాళ్ళెవరూ తనకు తెలియదు. కానీ ఈ ఇంట్లో మనుషులు తనకు తెలుసు. లావణ్య ఇంత దగ్గరగా ప్రాణ స్నేహితురాల్లా పరిచయం పెరిగి ఉండకుండా ఉన్నా బాగుండేది. తనకంత బాధ ఉండేది కాదు. తర్వాత రోజాకి ఈ ఇంటికి పరిచయం ఉన్న సంగతి తను మర్చిపోకూడదు. అతనికి ఆ క్షణంలో రోజా మీద అంతులేని కోపం వచ్చింది. దాని మొండి పట్టుదలే దానికి. చెప్తే విననే వినదు. ఏ విషయమైనా అంతే. రోజా గుర్తు రాగానే చంద్రం మనసులో మరో భావం తరంగంలా లేచింది. పోనీ విజయ్ బొంబాయి నుంచి తిరిగి రాగానే ఈ విషయం చెప్పేసి అతనికి ఆచూకీ ఇచ్చేస్తే, సరిగ్గా ఆ సమయంలో తను నిస్సహాయత నటించి పట్టుబడిపోతే? చంద్రం శరీరం జలధరించింది. అది నమ్మకద్రోహం అవుతుంది. నమ్మకద్రోహం తలపెట్టిన ఇద్దరు ముగ్గురు ఎలాంటి చిత్రహింసకి గురైంది తను స్వయంగా కళ్ళారా చూశాడు. తను తొందరపడి ప్రవర్తించకూడదు. విజయ్ని కలిసి తను ఇరుక్కుపోయిన ఊబి గురించి అంతా చెప్పేయాలి. ఇందులో నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటం ఎలాగో అతన్ని సలహా అడగాలి. అంతవరకు లావణ్యని అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉండాలి. తను ఈ పనిలోనే ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా ప్రవర్తించాలి. అదొక్కటే మార్గం. సార్, వెనక నుంచి తగ్గు స్వరంలో మెల్లగా వినిపించింది. చంద్రం ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. సార్, మీరు ఇక్కడ నిలబడి చాలాసేపు అయింది. డ్రైవర్ హెచ్చరిస్తున్నట్టుగా గుర్తు చేశాడు. ఓ అవును కదా, వస్తున్నా పద. చంద్రం కాలుస్తున్న సిగరెట్ క్రింద పడేసి బూట్ కాల్తో నలిపి వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాడు. అతని పరిసరాలు విస్మరించి తనని తాను మర్చిపోయి ఆలోచనలో పడటం ఇదే మొదటిసారి. నువ్వు సరిగ్గా చూసావా? రోజా ఇంట్లోనే ఉందా? తన ఎదురుగా వచ్చి నిలబడిన డ్రైవర్ని నమ్మలేనట్టుగా మరోసారి అడిగారు వేణుగోపాలరావు గారు. సరిగ్గానే చూశాను. నేను వెళ్ళేసరికి అమ్మాయి గారు ఇంటి ముందే ఉన్నారు. నా కారు ఆగగానే నన్ను చూడనట్టు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పెద్దమ్మ వచ్చి ఇంకోసారి మళ్ళీ ఇలా రావద్దంది. ఇలా పదే పదే రావటం వారికి చిరాగ్గా ఉందట వినయంగా చెప్పాడు రాము. డ్రైవర్ తిప్పి తెచ్చిన చీటీని ఆయన చేతులతో పట్టుకుని చూస్తుండిపోయారు. ఆయన ఆంతర్యంలోకి 1,00,000 అనుమానాలు, కోటి ప్రశ్నలు పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. మధ్యాహ్నం దాటిపోయింది. రోజా రాలేదు. ఎక్కడ ఏ కాస్త శబ్దం వినిపించినా రోజా వచ్చిందేమోననే ఆశతో ఆయన కళ్ళు గుమ్మం వైపు తిరిగేవి. కానీ ప్రతిసారి నిరాశ ఎదురైంది. 3 గంటలకి రోజా ఎందుకు రాలేకపోయిందో కారణం తెలియచేయమని కోరుతూ చీటీ రాసి డ్రైవర్కి ఇచ్చి పంపారు. రోజాకి అది ఇచ్చి సమాధానం ఇస్తే తప్ప తిరిగి రావద్దని హెచ్చరించారు. డ్రైవర్ తిరిగి వచ్చాడు. మళ్ళీ అదే సమాధానం. రోజా ఇంట్లో లేదు. ఈ ఉత్తరాలు పత్రాలు నాకు తెలియవు, నువ్వు వెళ్ళు అని సుందరమ్మ కసిరి కొట్టింది. డ్రైవర్ రోజా ఇంట్లోనే ఉందని చెప్తున్నాడు. ఆయనకి మతిపోయినట్టుగా ఉంది. ఏమైంది రోజాకి? ఎందుకు రాలేకపోయింది? కనీసం ఒక చిన్న మాట కబురు చేసినట్టయితే తన మనసుకి ఎంత శాంతిగా ఉండేది. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప రోజా ఇలా చేయదు. ఆయన మనసు కంగారు పడసాగింది. ఎక్కడి నుంచో ఏదో ప్రమాదం ముంచుకు వస్తున్నట్లు విచిత్రమైన అనుభూతి కలిగింది. ఇక్కడ ఇలా ఆలోచనలతో వేగిపోతూ కూర్చుంటే లాభం లేదు. వెంటనే విషయం ఏమిటో తెలుసుకోవాలి. రాధమ్మ గారిని ఈ పూట సర్కస్కి తీసుకెళ్ళమని చెప్పారుగా, వెళ్ళమా మేము అని అడిగాడు డ్రైవర్. అతనికి పొద్దుటి నుంచి మహా విసుగ్గా ఉంది. 3 సార్లు రోజా ఇంటి చుట్టూ తిరగటం, ఆవిడెవరో గంపరాకాశలా గయ్యమంటూ లేవటం చాలా చిరాకు అనిపించింది. ఇక్కడుంటే ఇంకో 2 సార్లు యజమాని ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళిరమ్మని పంపిస్తాడు అన్న అనుమానం కూడా తోచింది. అందుకే మెల్లగా సర్కస్ నెపంతో జారుకోవాలనుంది. నువ్వు బయటుండు, నేను ఇప్పుడే పిలుస్తాను అన్నారు ఆయన.
డ్రైవర్ బయటికి వెళ్ళాడు. వేణుగోపాలరావు గారు లేచి గదిలో అటు ఇటు పచారులు చేయసాగారు. ఏం జరుగుంటుంది? సుందరమ్మ గట్టిగా కేకలేసినట్టుగా విసుక్కుంటూ నిర్మోహమాటంగా ఇక రావద్దని అందట. అంటే దాని అర్థం రోజా ఇక ఇక్కడికి రావడానికి వీల్లేదనా? ఇప్పుడేం చేయటం? సమయానికి విజయ్ కూడా ఊళ్ళో లేడే. తను గదిలో నుంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదని డాక్టర్ ఆంక్ష పెట్టాడు. ఆ ఆంక్షని మన్నిస్తూ కూర్చుంటే అక్కడ రోజాకి ఏదైనా అయితే ఆయనకి హఠాత్తుగా నీరసం ముంచుకొచ్చింది. రోజా ఉన్న ఇంటికి తమ ఇంటికి మధ్య ఉన్న 5 మైళ్ళ దూరం తను ఈదలేని 5 సముద్రాల్లా కనిపించసాగాయి. రోజాని చూడకపోతే బ్రతకలేనేమోనన్నంత వేదనగా అనిపించసాగింది. తను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, వెళ్ళక గత్యంతరం లేదు. ఆయన గుండెల్ని చీల్చుకుంటూ వచ్చినట్టుగా గాఢమైన నిట్టూర్పు బయటకొచ్చింది. కానీ శంకరయ్య సుందరమ్మ తనని గుర్తుపట్టని, ఇన్నాళ్లుగా గుండెల్లో బగబగలాడుతున్న నిప్పుల కుంపట్లా మండుతున్న ఈ సత్యాన్ని రోజా తెలుసుకొని తను అపరాధిలా తలవంచాల్సిన వ్యక్తి ఎలాగూ దాటిపోయింది. ఇంకెందుకు సంకోచం? ఇంకా ఎందుకు ఈ కాలయాపన? వేణుగోపాలరావు గారు ఉత్తరీయం తీసుకుని పైన వేసుకున్నారు. మూలనున్న ఆకుచెప్పులు తొడుక్కున్నారు. ఆయన ముఖం భావోద్వేగంతో కందగడ్డలా అయింది. గది గుమ్మం దాటి యువతల అడుగుపెట్టిన ఆయనకి హాలు మధ్యగా ఉన్న సోఫాలో వెనక్కి జారగిలబడి ఇటువైపు వీపు పెట్టి పుస్తకం చదువుకుంటూ కూర్చున్న లావణ్య కనిపించింది. కూతుర్ని చూడగానే ఆయన ఒక క్షణం ఆగారు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు లాల్చీ జేబులు తడుముకున్నారు. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళారు. దిండు క్రింద పెట్టిన తాళం చెవుల గుత్తి తీసుకుని జేబులో వేసుకుని బయటకు వచ్చారు. గది దాటవద్దని ఆంక్ష విధించిన డాక్టర్ గారి మాటని ఈ మధ్య అక్షరాలా పాటిస్తున్న తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా ఎక్కడికో బయలుదేరటం చూసి లావణ్య ఆశ్చర్యపోయింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి చూస్తూ, ఎక్కడికి నాన్న మీరు? అంది. ఎక్కడికి అన్న మాట వినగానే ఆయన మనసు గతుక్కుమంది. ఆ మాట అపశకునంలా ప్రతిధ్వనించగా ఒక క్షణం అనుమానంగా ఆగిపోయారు. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ అంతలోనే తమాయించుకున్నారు. జీవిత చరమదశలో అడుగుపెట్టి అన్ని డక్కాముక్కీలు తిన్న తనకి ఈ మూఢనమ్మకాల చాదస్తం ఏమిటి అనిపించింది. రోజా ఇంటికి అని చెప్తే లావణ్య చేసే రాద్ధాంతం ఆయనకు తెలుసు. ప్లీడర్ గారింటికి ఒక విషయం మాట్లాడాలి అన్నారు. ప్లీడర్ గారింటిగా? ఫోన్లో మాట్లాడొచ్చుగా అంది. ఫోన్లో మాట్లాడాల్సింది కాదు, స్వయంగా చెప్పాలి. లావణ్య ముఖంలోని ప్రసన్నత ఈ మాట వినగానే ఎగిరిపోయింది. పోనీ కబుర్ చేస్తే ఆయనే వచ్చేవారుగా. నేనే వెళదామని బయలుదేరాను. ఇంట్లో కూర్చుని ప్రాణం విసిగిపోతుంది. ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తాను. కానీ డాక్టర్, పర్వాలేదులే, మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ లేదుగా. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నాడు. ప్లీడర్ గారింటికా? ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏమొచ్చింది? లావణ్యకి అర్థం కాలేదు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే బొమ్మలా నిలబడిన లావణ్య మెల్లగా లోపలికి వచ్చింది. పుస్తకం చేతిలోకి తీసుకోబోతుండగా ఎదురుగా తండ్రి గది తలుపులు తెరిచి ఉండటం కనిపించింది. లావణ్యకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ముఖంలో ఆనందం తళుక్కుమంది. చటుక్కున ఆయన గదిలోకి పరిగెత్తి ఆయన దిండు క్రింద డ్రాయర్లో పుస్తకాల దగ్గర గబగబా తాళం చెవుల కోసం వెతికింది. ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపు ఆలోచనగా గది మధ్యగా నిలబడిపోయిన లావణ్య క్రింద పెదవిని పంటితో నొక్కిపట్టి తల పంకించి ఫోన్ దగ్గరకు వెళ్ళి నంబర్ డయల్ చేయసాగింది. హలో. అవతల నుంచి అదృష్టవశాత్తు సరస్వతమ్మ గారే పలికారు. ఆంటీ, నేను లావణ్యని. ఏమిటమ్మా? ఆవిడ ఆదరంగా అడిగారు. ఆంటీ, నాన్న మీ ఇంటికి వస్తున్నారు, బయలుదేరారు. మా ఇంటికా? కానీ డాక్టర్ ఆయన్ను. అవును, కానీ ఏదో బాబాయ్తో అర్జెంటుగా మాట్లాడాలట ఆంటీ. నేను మళ్ళీ మీకు ఫోన్ చేసే వరకు ఆయన అక్కడి నుంచి కదలనివ్వద్దు, అర్థమైందా? ఆవిడకి అర్థమైంది. సరే అలాగే, వాగ్దానం ఇచ్చింది. లావణ్య ఫోన్ పెట్టేసింది. గుండెలు తేలిక పడ్డట్టు అయ్యాయి. క్షణమాగి ఇంకో నంబర్ డయల్ చేసింది. ఎస్, జేమ్స్ స్పీకింగ్. అవతల నుంచి మర్యాదగా టీవీగా వినిపించింది. జేమ్స్. జేమ్స్, నువ్వేనా? లావణ్య ఆదుర్దాగా అడిగింది. ఎవరు? లావణ్య? అవును నేనే. ఏం చేస్తున్నావు? జేమ్స్ బాండ్ పుస్తకం చదువుతున్నాను. తీరిగ్గా వినిపించింది సమాధానం. థ్యాంక్ గాడ్. అయితే తీరిగ్గానే ఉన్నావన్నమాట. జేమ్స్, నాన్నగారు ఇంట్లో లేనప్పుడు పిలవమన్నావుగా, ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. అవతల నుంచి వెంటనే ఎలాంటి వ్యాఖ్యానం వినిపించలేదు. విని ఊరుకున్నట్టుగా ఉంది. మాట్లాడమే రెట్టిస్తున్నట్టుగా అంది. మీ నాన్న గుండె జబ్బు మనిషి, ఇంట్లోంచి కదలరన్నావు. అతని కంఠంలో అనుమానం ప్రతిధ్వనించింది. ఇప్పుడు మాత్రం కాదన్నానా? ఆయన లాయర్ గారితో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట.
అందుకని తప్పనిసరిగా వెళ్ళారు. ఇప్పుడిప్పుడే రారు. జేమ్స్, నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేస్తే నా చేతులతో స్వయంగా చేసిన మంచి కాఫీ ఇస్తాను. సరే. జేమ్స్, ఒక చిన్న మాట లాలనగా అంది. ఏమిటది? ఫోన్ పెట్టేయబోయిన అతను ఆగాడు. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. అంటే ఏమిటో అది చెప్పు. జేమ్స్, లావణ్య సందేహించింది. త్వరగా చెప్పు మరి. ఈరోజు నీ చేతి కాఫీ తాగే అదృష్టం పోగొట్టుకోవాలని లేదు. నువ్వు నవ్వనంటే చెప్తాను. నవ్వను చెప్పు, సీరియస్గా అడిగాడు. జేమ్స్, నేను మా ఇంట్లో దొంగతనం చేయబోతున్నాను. అందులో నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. చంద్రానికి క్షణంసేపు తన చేతిలో పట్టుకుంది రిసీవర్ కాకుండా పెద్ద మండ్రగబ్బలా కనిపించింది. వెర్రిగా దానివైపు చూశాడు. లావణ్య తనతో నాటకం ఆడటం లేదు కదా? కొంపదీసి తన విషయం పసిగట్టేయలేదు కదా? క్షణంసేపు అతను గాబరా పడ్డాడు. మాట్లాడమే అవతల నుంచి గోముగా అడుగుతోంది లావణ్య. కానీ లావణ్య నాటకం ఆడుతున్నది లేనిది ఈరోజు తెలిసిపోతుంది. ఒకసారి దిగటమంటూ జరిగిన తర్వాత వెనకకు మళ్ళీ ప్రసక్తే లేదు. చంద్రం గొంతు సవరించుకున్నాడు. ఏం మాట్లాడను? నువ్వు నన్ను తమాషా పట్టిస్తుంటే కావాలని గొంతు నీరసంగా నిరుత్సాహంగా పెట్టి అన్నాడు. తమాషానా? చచ, ఒట్టు, దైవసాక్షిగా చెప్తున్నాను. అయినా అసలు ఇది దొంగతనం కూడా కాదు. ఊరికే అన్నాను. మా ఇంట్లో పాతకాలపు ఇనపెట్టే ఉంది. అందులో మా నాన్న రాసిన విల్లుంది. ఆ విల్లుకి నా భవిష్యత్తుకి అతి భయంకరమైన సంబంధం ఉంది. అదేమిటో చూడాలనుకోవటం తప్ప నా బ్రతుకు బజార్న పడబోతుంటే నేను జాగ్రత్త పడటం నేరమా జేమ్స్? నాకు లేని అనుమానాలు నీకేమీ వద్దు. నువ్వు నాకు ఈ ప్రపంచంలో అందరికంటే ఆత్మీయుడివి. అవునా కాదా? అవుననుకుంటా. అనుకుంటా ఏమిటి? అవును. నువ్వు నాకు సహాయం చేయాల్సిన ధర్మం ఉందా లేదా? ఉంది. ఈసారి దృఢంగా వచ్చింది జవాబు. కాబట్టి ఎనపెట్టెలు తెరవగలిగిన వారిని ఎవరినైనా వెంట పెట్టుకుని తక్షణం బయలుదేరిరా. అంతగా అయితే ఆ వ్యక్తికి తృణమో పణమో ముట్ట చెబుదాం. సరేనా? సరే, చూస్తాను. చూడటానికో సమయం, చేయటానికో సమయం అంటూ 2 సార్లు లేవిక్కడ. ఈ అవకాశం మళ్ళీ రాదు. వెంటనే బయలుదేరిరా. నీకు పుణ్యం ఉంటుంది. ఆలస్యం చేయకు. సరే, 15 గంటలో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. లావణ్య ఫోన్ పెట్టేసి ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకుంది. మరో నిమిషంలో గబగబా మేడ మీదకి తన గదిలోకి పరిగెత్తింది. ఎదురుగా ఉన్న నిలువుటద్దం ముందు నిలబడి ముఖం అటు ఇటు తిప్పి చూసుకుంది. కట్టుకున్న చీర విడిచి పల్చటి సిల్క్ చీర ధరించింది. చెవులకు ముత్యాల జూకాలు పెట్టుకుంది. ముఖానికి పౌడర్ ఎద్దుకుని కళ్ళకి కాటుకు దిద్దుకుంది. మనసంతా ఏదో అర్థం కాని సంతోషం, చెప్పలేని భయం. ఈ రెండూ కలిసి తనని ఒకచోట స్థిరంగా నిలబడినివ్వటం లేదు. బ్యాగ్ తీసుకుని చెప్పులు టకటకలాడిస్తూ వంట ఇంటి దగ్గరకు వచ్చింది. అక్కడున్న వంటవాడితో, నేను క్లబ్కి వెళ్తున్నాను. నాన్నగారు ఇంట్లో లేరు. ఈ పూట వంట అవసరం లేదు. నేను తలుపులు తాళాలు వేసుకోవాలి. నువ్వు ఇంటికి వెళ్ళు అంది. వంటవాడికి ఏ కాస్త పని తప్పినా ఆనందమే. అందులో పూర్తిగా వంటే అవసరం లేదంటే వాడికి పరమానందం. చేస్తున్న పని గబగబా క్షణాల మీద ముగించి వెళ్ళిపోయాడు. వాడు శాంతం వెళ్ళాడో లేదోనని వీధి వాకిలి వరకు వెళ్ళి చూసొచ్చింది. తోటమాలి ఒంట్లో బాగాలేదని ఈ పూట అసలు రానే లేదు. లావణ్య ఇంట్లోకి తిరిగి రాగానే దొడ్డివైపు తలుపులు, కిటికీలు అన్నీ మూసేసింది. మేడ మీదకి వెళ్ళి అక్కడ కూడా తలుపులు మూసి కర్టెన్ లాగి క్రిందకి వస్తుండగా బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. గబగబా పరుగులాంటి నడకతో వచ్చి వరండాలోకి తొంగి చూసింది. వరండా ముందు ఆగిన ట్యాక్సీలోంచి ఫుల్ సూటు, హ్యాటు ఉన్న ఒకతను దిగాడు. అతని ముఖానికి గంతల్లా నల్లటి కళ్ళద్దాలు ఉండటంతో వచ్చిన వ్యక్తి ఎవరో చప్పున పోల్చుకోలేకపోయింది. జేమ్స్ మెట్లెక్కి లావణ్య దగ్గరగా వచ్చి హ్యాట్ తీశాడు. అబ్బా, ఎవరా అని హడలు చచ్చాను. పెట్రోల్ ధరలా ఈ హ్యాట్ ఏమిటి బాబు? నేను గుర్తుపట్టనే లేదు అంది. అతను వెనక్కి తిరిగి మలయాళంలో డ్రైవర్కి ఏదో చెప్పాడు. డ్రైవర్ తల ఊపి కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. లావణ్య పరిగెత్తుకు వెళ్ళి గేటు మూసొచ్చింది. ఇద్దరు లోపలికి వచ్చారు. చంద్రం కూలింగ్ గ్లాసెస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. లావణ్య మెరుస్తున్న కళ్ళతో అంది, ఎన్ని రోజులకి తమరి రాక? టైం లేదు కానీ పెద్ద పువ్వుల దండ గుచ్చి మెళ్ళో వేసి స్వాగతం చెప్పుండేదాన్ని. అంత అర్హత లేదులే. అర్హత అనేది మనం ఉంది అనుకుంటే రాదు, లేదు అనుకుంటే పోదు. ఎదుటివాళ్ళు ఇవ్వటం బట్టి వస్తుంది. మాటల మధ్యలో లావణ్యకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఇదేమిటి, నువ్వు ఒక్కడివే వచ్చావే? వెంట ఎవరిని తీసుకురాలేదే? నిజంగా ఇనపెట్టి పగలగొట్టాలంటావా? నవ్వుతూ అడిగాడు అతను.
లేక అబద్ధం అనుకున్నావా? నవ్వులాటగా చెప్పాననుకున్నావా? చచ్చ, నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను. తీక్షణంగా చూసిన లావణ్య నిరాశతో కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది. చంద్రం లావణ్య అభిముఖంగా వచ్చాడు. అరచేతులు కనిపించేలా 2 చేతులు ముందుకు చాచాడు. లావణ్య వాటి వైపు అతని వైపు అర్థం కాని దానిలా చూసింది. ఈ చేతులు పడితే ఎలాంటి పెట్టైనా ఇట్టే తెరుచుకుంటుంది. నీకు నిజంగా అలాంటి అవసరమే ఉంటే వేరే ఎవరూ అవసరం లేదు. ఆ సాయం నేను చేయగలను. జేమ్స్. లావణ్య సంభ్రమంగా చూసింది. చంద్రం చేతులు దించేశాడు. ఈ మాట నీతో చెప్పడానికి నేను సిగ్గుపడాలి. కానీ నీలో నా పట్ల ఉన్న అందమైన భావం మీద నాకు అలాంటి సంకోచం కలగనివ్వటం లేదు. నేను మంచి మనిషిని కానని సమయం దొరికినప్పుడల్లా నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. నిజమవునా కాదా? నిజాలని నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఏ విషయంలోనూ ఎప్పుడు నువ్వు నన్ను మోసం చేశావని నేను అనను. జేమ్స్, ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళని చెడ్డవాళ్ళంటే ఈ మంచివాళ్ళు అనబడే వాళ్ళకి ఇంకేదైనా పేరుండి ఉండాలి. నేను చూసిన చాలామందిలో మంచిని నటించగలిగిన వాళ్ళు తప్ప నిజమైన మంచితనం గల మనుషులు ఎవ్వరూ నాకు కనిపించలేదు. థ్యాంక్ యూ. ఏది, నాకు మంచి కాఫీ ఇస్తానన్నావు? గుర్తు చేశాడు. కూర్చో, ఇప్పుడే క్షణంలో తెస్తాను. లావణ్య వంట ఇంటి వైపు పరిగెత్తింది. చంద్రం కూర్చోలేదు. అటు ఇటు తిరుగుతూ ఇల్లంతా పరిశీలించసాగాడు. లావణ్య ఆడుతున్నది నాటకం కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా అతనికి ఏదో సంకోచంగా ఉంది. ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తుంటే అతని మనసులో చిత్రమైన దిగులు ప్రారంభమవుతుంది. ఇదివరకు చాలాసార్లు అనుభవమైంది. ఇక్కడ తనకేం ప్రమాదం? ఎవరైనా వస్తే ఏ గదిలోనైనా దాక్కుంటాను. ఆయనే తిరిగి వస్తే ఏ దొడ్డిదోవగుండానో పారిపోగలను. వీధి చివర ట్యాక్సీతో సింగ్ వేచి చూస్తూనే ఉన్నాడు. లావణ్య ట్రేలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది. ఈరోజు నా జన్మ పావనమైంది అంది కప్పు అందిస్తూ. నా జన్మ తరించింది అన్నాడు అతను అందుకుంటూ. కాఫీ తాగుతుండగా అతను అడిగాడు, ఎవరైనా వస్తే ఇప్పుడు? ఎవరూ రారు. మీ నాన్న తిరిగి వస్తే? రారు. నేను ఫోన్ చేసే వరకు అక్కడే ఉంచమని లాయర్ గారి భార్యకి ఫోన్ చేశాను. ఆవిడ నా ఆప్తమిత్రురాలు. నేను చెప్పినట్టు చేస్తుంది. కాఫీ తాగిన అనంతరం ఇద్దరూ వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చారు. చంద్రం గదంతా కలయి చూశాడు. లావణ్య మూలగా ఉన్న ఇనప్పెట్టె వైపు వేలు పెట్టి చూపించింది. చంద్రం దగ్గరకు వెళ్ళి దాన్ని పరీక్ష చేయసాగాడు. కొద్దిసేపు అయిన తర్వాత కోటు విప్పి పక్కన పడేశాడు. ఫుల్ హ్యాండ్స్గా ఉన్న షర్టు చేతులను మోచేతుల వరకు మడుచుకున్నాడు. లావణ్య కుతూహలంగా వినోదంగా అతని వైపు చూడసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. లావణ్య యథాలాపంగా అటువైపు వెళ్ళి ఫోన్ తీయబోయింది. చంద్రం మెరుపులా 2 అంగల్లో దగ్గరకు వచ్చాడు. ఫోన్ మీద ఆనబోతున్న లావణ్య చేయి పట్టుకుని యువతలికి లాగేశాడు. లావణ్య అర్థం కానట్లు అతని వైపు చూసింది. వద్దు, ఫోన్ తీయకు. ఎందుకైనా మంచిది. ఈ గదిలో ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ఎవరూ తెలుసుకోకుండా ఉంటేనే నయం. లావణ్య అంగీకరించినట్టు చూసింది. ఇద్దరూ దానివైపే చూడసాగారు. ఫోన్ గణగణలాడి ఎంతకీ ఎవరూ తీయకపోవడంతో నోరు నొప్పి పుట్టిందాల్లా ఆగిపోయింది. చంద్రం లావణ్య చేతిని వదిలి మళ్ళీ ఎనపెట్టె వైపు వచ్చాడు.